నోవహుకు భార్య ముగ్గురు కుమారులు ఉండేవారు. ఆయన కుమారుల పేర్లు షేము, హాము, యాపెతు. వాళ్ల ముగ్గురికి భార్యలుండేవారు. అంటే నోవహు కుటుంబంలో మొత్తం 8 మంది ఉండేవారన్నమాట. దేవుడు నోవహుతో ఒక విచిత్రమైన పని చేయించాడు. ఆయన నోవహుకు ఒక ఓడను నిర్మించమని చెప్పాడు. ఆ ఓడ ఎంతో పెద్దగా ఉండి పొడవాటి పెట్టెలా కనిపించేది. దానిని 3 అంతస్తులు గల దానిగా చేసి దానిలో గదులు ఏర్పాటు చెయ్యి అని దేవుడు చెప్పాడు. ఆ గదులు నోవహు, ఆయన కుటుంబం, జంతువులు ఉండడానికి, వాళ్లకు వాటికి అవసరమైన ఆహారం నిలువ చేసుకునేందుకే. ఓడలోకి నీరు జొరబడకుండా దానిని బిగించాలని కూడా దేవుడు నోవహుకు చెప్పాడు. నేను జలప్రలయాన్ని రప్పించి లోకాన్నంతటినీ నాశనం చెయ్యబోతున్నాను. ఓడలోకి ప్రవేశించని వారంతా చనిపోతారు అని దేవుడు చెప్పాడు. నోవహు, ఆయన కుమారులు యెహోవాకు విధేయత చూపించి ఓడను నిర్మించడం ప్రారంభించారు. కాని వేరేవాళ్లు దాన్ని చూసి నవ్వారు. వాళ్లు తమ చెడుతనాన్ని మార్చుకోలేదు. దేవుడు చేయబోయేదాని గురించి నోవహు చెప్పినప్పుడు ఎవ్వరూ ఆయన మాట నమ్మలేదు. ఓడ ఎంతో పెద్దది కాబట్టి దానిని కట్టడానికి చాలా కాలం పట్టింది. చివరకు అనేక సంవత్సరాల తర్వాత అది పూర్తయింది. ఆ తర్వాత జంతువులను ఓడలోకి తెమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. కొన్ని రకాల జంతువులను జతలుగా, అంటే ఒక ఆడదానిని ఒక మగదానిని తీసుకొని రమ్మని దేవుడు చెప్పాడు. మరికొన్ని రకాల జంతువులనేమో 7 చొప్పున తీసుకొని రమ్మన్నాడు. అన్ని రకాల పక్షులను కూడా లోపలికి తీసుకొని రమ్మని దేవుడు నోవహుతో చెప్పాడు. దేవుడేమి చెప్పాడో నోవహు అదే చేశాడు. తర్వాత నోవహు, ఆయన కుటుంబం కూడా ఓడలోకి వెళ్లారు. అప్పుడు దేవుడు ఓడ తలుపు మూసేశాడు. లోపల నోవహు, ఆయన కుటుంబం ఎదురుచూడడం ప్రారంభించారు. ఓడ బయట ప్రజలు అంతకుముందులాగే అన్ని పనులు చేసుకుంటూ జీవితాన్ని కొనసాగించారు. జలప్రళయం వస్తుందని వారింకా నమ్మలేదు. బహుశా వాళ్లు ఇంతకు ముందు కంటే ఎక్కువగా నవ్వి ఉంటారు. కానీ వాళ్లు ఎంతో కాలం అలా నవ్వలేకపోయారు. అకస్మాత్తుగా నీళ్లు కురవడం మొదలైంది. మీరు బకెట్టు నుండి నీళ్లు క్రిందకు పోస్తుంటే ఎలా పడతాయో అలాగే ఆకాశం నుండి నీళ్లు పడ్డాయి. నోవహు చెప్పింది నిజమే. కానీ అప్పుడు ఓడలోకి వెళ్లడానికి ఎవ్వరికీ అవకాశం లేదు. యెహోవాయే ఓడ తలుపులను గట్టిగా వేసేశాడు. త్వరలోనే పల్లపు ప్రాంతమంతా నీళ్లతో నిండిపోయింది. నీళ్లు పెద్ద నదుల్లా మారాయి. అవి చెట్లను పెకిలిస్తూ పెద్ద పెద్ద రాళ్ల చుట్టూ ప్రవహిస్తూ పెద్ద శబ్దాన్ని సృష్టించాయి. ప్రజలు భయపడ్డారు. ఎత్తైన స్థలాలకు ఎక్కారు. అయ్యో, ఓడ తలుపులు తెరిచి ఉన్నప్పుడే నోవహు మాట విని ఓడలోకి వెళ్ళి ఉంటే ఎంత బాగుండేదని వాళ్ళనుకున్నారు. కానీ అప్పటికే చాలా ఆలస్యమైపోయింది. నీళ్ల స్థాయి అంతకంతకు పెరిగిపోయింది. ఆకాశం నుండి 40 పగళ్లు 40 రాత్రుల వరకు నీళ్లు కురిశాయి. అవి కొండల వరకు చేరడంతో ఎత్తైన కొండలు కూడా మునిగిపోయాయి. దేవుడు చెప్పినట్లే ఓడ బయట ఉన్న మనుష్యులందరూ చనిపోయారు. జంతువులన్నీ చనిపోయాయి. కానీ ఓడ లోపల ఉన్న వాళ్ళు మాత్రం సురక్షితంగా ఉన్నారు.